ఈ ఉదయం మీకోసం ఈ వాగ్దానం. అందరూ బాగున్నారు? పొద్దున్న లేచారు. 5 to 6 ప్రేయర్ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వస్తుంది. ఈవినింగ్ లైవ్. దేవుని బిడ్డలుగా మీరందరూ ధైర్యం, బలం, శక్తి పొందుకోవటం ప్రార్థనే వాక్యమే. ప్రార్థన వాక్యం ఈ రెండు కళ్ళు లాంటివి మన జీవితానికి బలాన్ని ఇస్తాయి, ఆత్మీయతనిస్తాయి. ఏదైనా దిగులతో ఉన్నారా, చింతలో ఉన్నారా, నిందలో ఉన్నారా, బాధలు ఉన్నారా, ఎగ్జామ్ రాసే బిడ్డలారా, దేవుడు మీకు తోడు ఉంటాడు. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలారా, ఈ సంవత్సరం మీ జీవితంలో మీ దయాకిరీటం, దేవుని దయాకిరీటం ధరింప చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్న చక్కటి వాగ్దానం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం 2వ మాటలో రాయబడి ఉంటుంది. ఏమని? అబ్రహాం శారాని ఒంటరిగా పిలిచి పెక్కుమంది ఆశీర్వదించి పెక్కుమంది అగినట్లు. ఈరోజు నీ జీవితం ఒంటరి స్థితిలో ఉందా? దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేకులు దీవెనకరంగా ఉంచబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ ప్రార్థన, ఈ వాక్యము నీ కోసం, నీ కుటుంబం కోసం. తండ్రి ప్రతి బిడ్డని ఆత్మీయంగా బలపరిచి, రోగులుంటే స్వస్థపరిచి, పడిపోయిన వారు ఉంటే లేపి, ఏ బంధకంలో ఉన్న తెంచి, వారి అక్కర్లు బాధలు తొలగించి వారిని ఆశీర్వదించమని, నీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు శంషాబాద్లో అద్భుతమైన ఉజ్జీవ సభ అండి. సిటీ రివైవల్ సభ. కుటుంబాలుగా వచ్చి పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.